అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మొన్న ఊరికి పోయినప్పుడైతే కోడిని కోసుకున్నామబ్బా. చాలా రోజులు అవుతుంది కోడిని కోసుకోక. అందుకని చెప్పేసి ఎల్లమ్మకి ఎదిరించి కోడిని అయితే కోసేసినాము. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంట్లో కోళ్ళు అయితే చాలా ఉంటుండే. పండుగలకు పబ్బాలకు చుట్టాలు వచ్చినా కానీ ఎప్పుడైనా తినాలనిపించినా కానీ ఇంట్లోనైతే కోడిని ఖచ్చితంగా కోస్తుండే మా అమ్మ. ఇంకా ఇప్పుడైతే మటన్లు చికెన్లు మస్తు దొరుకుతున్నాయి కానీ అప్పట్లో అయితే ఇట్లా షాపులు ఉండకపోయేదబ్బా. నాటుకోడి కోస్తే మటుకు మా అమ్మమ్మ అయితే గుర్తొస్తుందబ్బా. మా అమ్మమ్మనైతే కుడక కాల్చి దంచి నాటుకోడి కూర వండుతుండే. సూపర్ వండుతుండే. అప్పటిదప్పుడు అల్లం ఎల్లిగడ్డ దంచి వేసుకుంటే కూడా కూరలు కమ్మగా ఉంటాయి. ఇక్కడనైతే అమ్మ బగారన్నం చేస్తుందబ్బా. అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా. నాటుకోడి కూర ఎట్లా చేసినాం అనేది ఫుల్ వీడియో అయితే చూసేరబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. అమ్మ చేసిన బగారన్నం కూడా నా ఛానల్లో వీడియో ఉంది, అది కూడా చూసేరబ్బా. నాటుకోడి కూర షార్ట్ వీడియో కూడా వేస్తానబ్బా. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. అప్పటి వరకు ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.